హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా గారి మీద పెట్టినటువంటి అవిశ్వాస తీర్మానం మూజువాణి ఓటుతో ముగిసిపోయింది. మూజువాణి అంటే ఏంటి? ఆ సభలో ఉన్నటువంటి సభ్యులంతా కలిసి చేతులు ఎత్తేసి ఈయనే లోక్సభ స్పీకర్గా ఉండాలని ఓటింగ్ చేయడం, అదే మూజువాణి ఓటు. దాని ద్వారా ఈయన మీద పెట్టినటువంటి అవిశ్వాస తీర్మానం ముగిసిపోయింది. ఆయనే స్పీకర్గా కొనసాగుతారు. ఈ విషయం నేను ముందు కూడా చెప్పాను. ఎందుకంటే ఎక్కువ మంది సభ్యులు ఎన్డీఏకు ఉన్నారు, వీళ్ళు తక్కువ మంది ఉన్నారు. అసలు అవిశ్వాస తీర్మానం పెట్టడానికి కారణాలు ఏంటో కూడా మనం మాట్లాడుకున్నాం. ఎక్స్ ఆర్మీ చీఫ్ మనోజ్ ముకుందన్ రాసినటువంటి పుస్తకాన్ని తీసుకొచ్చి చైనా ఆర్మీ భారత భూభాగాన్ని ఆక్రమించింది, లేదంటే చైనా ఆర్మీ భారత ఆర్మీని కొట్టింది, విరుచుకుపడింది అని చెప్పి రాహుల్ గాంధీ గారు మాట్లాడుతున్నారు. ఇవన్నీ ఎలా మాట్లాడుతున్నారంటే మనోజ్ ముకుందన్ గారు రాసినటువంటి పుస్తకాన్ని ఆధారంగా చేసుకొని. పార్లమెంట్ రూల్స్ ఏంటంటే పబ్లిష్ కానటువంటి పుస్తకాలు వార్తాపత్రికల్లోని అంశాలను తీసుకొని మాట్లాడకూడదు. ఎవరో రాశారు పుస్తకం కదా అంటే సరిపోదు. ఆ బుక్ ఏంటంటే ఇప్పుడు మనోజ్ ముకుందన్ గారు రాసినటువంటి పుస్తకం కూడా డిఫెన్స్ మినిస్ట్రీ దగ్గర వెరిఫైయింగ్ జరుగుతూ ఉంది. అది ఒక సబ్జెక్టు. ఆ పుస్తకం తీసుకొని మీరు మాట్లాడడం కుదరదు అని లోక్సభ స్పీకర్ అభ్యంతరం తెలిపారు. ఎందుకు కుదరదు నేను మాట్లాడతా అంటారు. అయితే పార్లమెంట్ రూల్స్ బుక్లోని రూల్స్ చదివి మరీ వినిపించిన రాహుల్ గాంధీ గారు ఆగలేదు. అందుకని రాహుల్ గాంధీ గారి దగ్గర స్పీకర్ మైక్ లాక్కుంటారు, అంటే మైక్ కట్ చేస్తారు ఆటోమేటిక్గా. ఆయన మాట్లాడటానికి అవకాశం లేదు. అందుకని వీళ్ళు ఆగ్రహించారు. అలానే ప్రధాని నరేంద్ర మోదీ గారి మీద విపక్ష మహిళా ఎంపీలు దాడి చేస్తారనేటువంటి నిఘా వర్గాల సమాచారాన్ని సేకరించినటువంటి ఓం బిర్లా ఆ రోజు నరేంద్ర మోదీ గారిని సభకు రావద్దన్నారు. ఆహా, మా విపక్ష మహిళలను అవమానిస్తారా? మహిళలను అవమానించే ప్రభుత్వం ఇది, ఇదేం పద్ధతి, ఇదేం తీరు అని చెప్పి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎట్లా చేస్తాడో మా మీద, మమ్మల్ని ఇన్ని మాటలు అంటాడో, ఓం బిర్లా ఎట్లా ఉంటాడో ఆ సీట్లో మేము చూస్తాం, స్పీకర్గా కొనసాగడానికి అవకాశమే లేదు, అసలు తీసేస్తాం మేము అని చెప్పి ప్రతిపక్షాల వాళ్ళు మొత్తం ఒక్కటైపోయి అవిశ్వాస తీర్మానం రాసుకొని అందజేశారు. కానీ అదైతే పాస్ అవ్వలేదు. 14 రోజుల తర్వాత వెరిఫైయింగ్ జరుగుతుంది కదా, మూజువాణి ఓటు ద్వారా అయిపోయింది. అయితే ఈ సభలో జరిగినటువంటి కార్యక్రమాల్లో చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నటువంటి కార్యక్రమం ఏంటంటే ఫ్రెండ్స్, నిషికాంత్ దూబే జార్ఖండ్లోని గొడ్డు పార్లమెంటు నియోజకవర్గం పేరే గొడ్డ. వాళ్ళకి మనకు పార్లమెంట్ నియోజకవర్గాల పేర్లు తెలుసు, వాళ్ళకి గొడ్డ ఆ పార్లమెంట్ నియోజకవర్గం పేరు. జార్ఖండ్లోని ఒక ప్రాంతం. ఆ పార్లమెంట్కి ఎంపీగా ఉన్నటువంటి నిషికాంత్ దూబే ఈయన 2009లో గెలిచారు, 2014లో గెలిచాడు, 2019లో గెలిచాడు, 2024లో గెలిచాడు. అనుభవం ఉన్నటువంటి 51 సంవత్సరాల వయసు అయింది. అనుభవం ఉన్నటువంటి రాజకీయ నేత అనుకోవచ్చు. ఆయన కాంగ్రెస్ పార్టీ వాళ్ళని మాట్లాడినటువంటి మాటలు అసలు ఇంకొకళ్ళు అయితే సభలో మాట్లాడారు ఫ్రెండ్స్. ఎందుకంటే ఆయన అడిగిన మాటలను చూస్తుంటే, ఆయన చెప్పినటువంటి విధానం చూస్తుంటే, ఆధారాలతో సహా బయటపెట్టినటువంటి ఆయన స్ట్రాటజీ చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది. అసలు 50-60 సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ ఏమి ఇచ్చింది ఈ దేశానికి? ఏం చేశారు మీరు? ఎందుకు మీరు ఈరోజు చట్టసభలో ఎక్కువ మాట్లాడుతున్నారు? 1948 జనవరి 30న మహాత్మా గాంధీ చనిపోతే, దేశమంతా శోకసంద్రంలో మునిగిపోతే, ఆనాడు ప్రధాని అయినటువంటి జవహర్లాల్ నెహ్రూ గారు బ్రిటిష్ మహిళ అయినటువంటి ఎడ్వినా మౌంట్ బాటన్తో రాసలీలలో మునిగిపోయారంట. ఈ మాట నేను చెప్పలేదండి, ఆయనే చెప్తున్నారు. నిషికాంత్ దూబే చెప్తున్నారు. ఎలా చెప్తున్నారు? ఆయన కూడా ఆయన సొంతంగా చెప్పలేదండి. మౌంట్ బాటన్ ఎవరైతే ఉన్నారో ఆమె కూతురు రాసినటువంటి పుస్తకాన్ని ఆధారంగా చేసుకుని నిషికాంత్ దూబే ప్రతిపక్షాల వారిన ప్రశ్న అడిగారు. అంటే ఇప్పుడు మహాత్మా గాంధీ అంటే ఈ దేశానికి స్వతంత్రం రావడంలో కీలక పాత్ర పోషించాడు అని మనం అందరం చెప్పుకుంటూ ఉన్నాం. సరే, మనం చెప్పుకుంటున్నామా, లేదంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అలా చెప్పేలాగా మనల్ని మార్చారా? అప్పటి పుస్తకాల్లో చరిత్రను వక్రీకరించి రాశారా? అప్పుడున్నటువంటి విద్యాశాఖ మంత్రి కానీ, లేదా రక్షణ శాఖలు కానీ, హోంశాఖలు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం నడిపించింది కాబట్టి వాళ్ళంతా చరిత్రను వక్రీకరించి రాశారా అనేది విషయం పక్కన పెడదాం. కానీ గాంధీ గారికి స్వాతంత్రోద్యమంలో ప్రముఖ ప్రాధాన్యం ఇస్తామా లేదా? మనం ఇస్తాం కదా. మరి అటువంటిప్పుడు ఈ దేశంలో మహాత్ముడు చనిపోతే జవహర్లాల్ నెహ్రూ గారు బ్రిటిష్ మహిళతో ఉన్నారనేటువంటి పుస్తకం ఆమె కూతురే స్వయాన్ని ఎందుకు రాసిందండి? అది నిజమై ఉంటే రాసి ఉంటుంది అని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది. అలానే అప్పుడు ప్రధానిగా ఉన్నటువంటి నెహ్రూ గారు 1962లో చైనా ఆర్మీ భారత భూభాగం మీద దండయాత్ర చేస్తున్నప్పుడు అస్సాం రాష్ట్రాన్ని ఆక్రమించిందని చెప్పి నేరుగా జవహర్లాల్ నెహ్రూ గారే ఆకాశవాణి రేడియోలో మాట్లాడి, అస్సాం ప్రజలందరికీ కూడా నా సానుభూతి తెలియజేస్తున్నాను, చైనా ఆర్మీ భారత భూభాగంపై విరుచుకుపడుతుంది, అస్సాం రాష్ట్రాన్ని ఆక్రమించిందని ఆయనే రేడియోలో చెప్పారట. ఆ విషయాన్ని కూడా అన్టోల్డ్ స్టోరీ అనే బుక్ ద్వారా వివరించడం జరిగింది నిషికాంత్ దూబే గారు. ఇట్లా అనేక రకాలైనటువంటి సందర్భాలను, అంటే కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి కొన్ని పనులను నిషికాంత్ దూబే గారు వివరించడం జరిగింది. దీని మీద ఎవరు మాట్లాడగలరండి? ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఇండియా కూటమి నేతలు ఎన్డీఏ నేతల మీద విరుచుకుపడుతూ ఉన్నారు. స్పీకర్ మీద అవిశ్వాస తీర్మానం పెట్టడం కానీ, కాగితాలు విసరటం కానీ, బల్లలు కొట్టడం కానీ, లేదంటే బయట సభ బయట అంటే పార్లమెంట్ ఆవరణలో
అధికార పక్షం మీద ఉన్నటువంటి నేతల మీద సెటైర్లు వేయడం కానీ, లేదంటే వాళ్ళు ప్రెస్ మీట్లో మాట్లాడుతుంటే మేము కూడా మాట్లాడతాం, అందరం కలిసి మాట్లాడదాం రండి అని భుజం మీద చేయడం కానీ, అశ్విని వైష్ణవ్ కేంద్ర మంత్రి ఆయన ఆ వీడియో కూడా నేను మీకు గతంలో చెప్పాను. ఇట్లా ఆ తర్వాత ఇంకొక కేంద్ర మంత్రి మీద నువ్వు దేశద్రోహివి, పార్టీ ద్రోహి అని తిట్టడం కానీ, అంటే ఆయన ఇంతకుముందు కాంగ్రెస్లో ఉన్నారు, ఇప్పుడు బీజేపీ పార్టీలో ఉన్నారు, ఆయన తిట్టడం కానీ, ఇట్లాంటి రాహుల్ గాంధీ గారు చేస్తూ ఉంటారు. లేదంటే మహిళలంతా కలిసి ప్రధానమంత్రి ఫోరం దగ్గరికి వెళ్ళడం కానీ, అలాగే ఓం బిర్లా గారి మీద అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం, ఇలాంటి అంశాలు మేము గతంలో ఎప్పుడు చేయలేదండి. మేము కూడా ప్రతిపక్షంలో పనిచేసాం, కానీ ఇంతలా ఎప్పుడు కూడా అధికార పక్షం మీద మేము విరుచుకుపడలేదు. వాల్యుబుల్ పాయింట్స్ మాట్లాడేవాళ్ళం, దేశానికి అవసరమైనటువంటి పాయింట్స్ మాట్లాడేవాళ్ళం. ఇప్పుడు ఈరోజు దేశం ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, ఎలా అధికార పక్షం నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది, ఏమి తీసుకుని ఫెయిల్ అయింది, అలాంటి అంశాలను నేను చెప్తే బాగుంటుంది. వాస్తవానికి ఇప్పుడు రాఘవ్ చద్దా ఉన్నారు, ఆయన కూడా అనేక అంశాలను మాట్లాడుతూ ఉంటారు. ఆయన ఎవరు అడ్డుకున్నారంటే అడ్డుకోలేదు కదా, వాల్యుబుల్ పాయింట్సే కదా. అట్లా వాల్యుబుల్ పాయింట్స్ మాట్లాడేటువంటి వ్యక్తి కావాలి. రాహుల్ గాంధీ గారు సభలో ప్రవేశించిన వెంటనే, ఇప్పుడు అది లోక్సభ. మామూలుగా అయితే లోక్సభ అంటే ఏంటి, ప్రజలందరి యొక్క భవిష్యత్తు నిర్ణయించబడుతుంది అక్కడ. పార్లమెంట్ అంటే అంతే కదా. మరి లోక్సభ స్పీకర్ అంటే ఎవరు, ఆయన దైవంలాగా భావిస్తారు ఎవరైనా కానీ. ఇప్పుడు ఆ సభలో ఉన్నవాళ్ళు ఆయన చెప్పిందే ఫైనల్ కదా. ఇప్పుడు సుప్రీంకోర్టు, మన దేశంలో అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఎలానో, పార్లమెంట్లో స్పీకర్ అలానే, ఆయన చెప్పిందే ఫైనల్. ఎందుకంటే రాజ్యాంగం ఆయనకి అలాంటి హక్కులను ఇచ్చింది. హక్కులను ఇచ్చింది కదా అని ఆయన ఆ హక్కులను నేను కాలరాయట్లా, ఆయన ఇష్టానుసారంగా ఏం వాడుకోవట్లేదండి. అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని అంచనా వేసుకునే మాట్లాడుతున్నారు ఆయన. ఇప్పుడు రూల్స్ బుక్లో నియమాల ప్రకారమే మాట్లాడాలి ప్రతిపక్షం వాళ్ళు అట్లా మాట్లాడడం లేదు. మరి రాహుల్ గాంధీ గారు లోపలికి వచ్చేసి ప్రధాని నరేంద్ర మోదీ గారిని హక్ చేసుకోవాలని చూస్తాడు, లేదంటే ప్రియాంక గాంధీ గారి దగ్గరికి వెళ్ళి నుదుటి మీద ముద్దు పెట్టడం, అతనితో ఉన్నటువంటి సభ్యులందరితోనూ జోక్స్ వేసుకోవడం, ఇలాంటివన్నీ కూడా సభను అవమానపరిచేటువంటి పనులు. అవి ప్రతిపక్షం వాళ్ళు చేస్తుంటే కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది. ఇప్పుడు ప్రతిపక్షం అంటే ఏంటి, ప్రజల తరపున గొంతు వినిపించాలి. ప్రజా సమస్యలు వాళ్ళ గళంతో వినిపించాలి. ఇప్పుడు 140 కోట్ల మంది ప్రజలు పార్లమెంట్లోకి వెళ్ళలేరు, అందుకని ప్రతిపక్షం వెళ్ళాలి. అధికార పక్షం కూడా ప్రజల తరపునే, కానీ అధికార పక్షం ప్రజల సమస్యలు అన్నింటినీ చూడలేకపోతే, తెలుసుకోలేకపోతే ప్రతిపక్షం వాళ్ళు వివరించాలి. అది వదిలేసి ఎంతసేపు మాకు అధికారం రాలేదనేటువంటి బాధతోనో, లేకపోతే మమ్మల్ని ఎందుకు ప్రజలు గెలిపించలేదనే ఉద్దేశంతోనో, స్పీకర్ ఓం బిర్లా నాకేంటి రూల్స్ పెట్టేది, ఈ దేశంలో 50-60 సంవత్సరాలుగా ఉన్నటువంటి కుటుంబం మాది, ఈ దేశాన్ని మేము రూల్ చేసాం, మేము ఒక డిక్టేటర్ అనే విధంగా ప్రవర్తిస్తే అది ఏమాత్రం కూడా సమంజసమైనటువంటి మాట కాదండి. కొంచెం ప్రతిపక్ష నేత అన్న తర్వాత హుందాగా వ్యవహరించాలి. ఇప్పుడు ఆయన టీషర్ట్ వేసుకొని వస్తారు, అది ఏమాత్రం కరెక్ట్ అండి, సభను అవమానించడమేగా. రాహుల్ గాంధీ గారు టీషర్ట్ వేసుకొని రావడం ఏంటంటే, ప్రధాన ప్రతిపక్ష నేత, దశాబ్దాల చరిత్ర కలిగినటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి, అవి కొన్ని ఉంటాయండి, వాటిని మనం ప్రతిసారి ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తాం చెప్పండి. కొంతమందికి బాధ కలిగించవచ్చు ఈ విషయం. ఇప్పుడు రాహుల్ గాంధీ గారి ఫాలోవర్స్ కూడా కొన్ని అంశాలని తెలుసుకోగలగాలి. ఇప్పుడు నేను ఆయన ఏం తప్పు పట్టట్లా. సాధారణంగా ఏ వ్యక్తి అయినా సరే లోక్సభ సమావేశాలకు వెళ్ళేటప్పుడు ఎంత జాగ్రత్తగా హుందాగా ప్రవర్తించాలండి, దాన్ని మిస్ అవుతున్నారు. వీటన్నిటిని ఒకసారి గమనించాల్సిన అవసరం ఉంది. అలాగే అమిత్ షా గారు కూడా రాహుల్ గాంధీ గారి విదేశీ పర్యటనల గురించి వివరించి చెప్పారు. విదేశీ పర్యటనలు వెళ్ళినప్పుడు జార్జ్ సోరోస్ని, జాకీర్ నాయక్ని కలవడం, జార్జ్ సోరోస్కి ఎన్ని ఎన్జిఓస్ ఉన్నాయండి పాకిస్తాన్లో, బంగ్లాదేశ్లో, పాకిస్తాన్ నా సొంత ఇల్లులా కనిపిస్తుందని జార్జ్ సోరోస్ ఒకసారి ప్రకటన కూడా ఇచ్చాడు. సో ఇలాంటి విషయాల మీద స్పందించాల్సిన అవసరం ఉంది. దేశానికి ప్రమాదం ఏర్పడుతుంది అనుకున్నప్పుడు ప్రతి వ్యక్తి మాట్లాడాలి. అట్లనే చాలామంది అధికార పక్షంలో ఉన్నటువంటి వ్యక్తులు ప్రతిపక్షం మీద విరుచుకుపడ్డారు ఒక రకంగా. ఎలా, ఆధారాలతో సహా, ఊరికి నోటి మాటలు చెప్పి వదిలేయలేదండి. నిష్కాంత్ దూబే గారు ఎలా అయితే మౌంట్ బాటన్ బ్రిటిష్ మహిళ కూతురు రాసినటువంటి పుస్తకం ఆధారంగా, అలాగే అన్టోల్డ్ స్టోరీ చైనా ఇండియా యుద్ధాన్ని దృష్టిలో పెట్టుకుని రాసినటువంటి పుస్తకం ద్వారానే మాట్లాడారు. ఆ చైనా ఇండియా యుద్ధం గురించి అన్టోల్డ్ స్టోరీ బుక్ రాసింది కూడా నెహ్రూ గారి బంధువులేనట. మరి ఇలాంటి విషయాలన్నింటినీ ఆధారాలతో సహా మాట్లాడినప్పుడు ప్రతిపక్షం సమాధానం చెప్పలేక నీళ్లు నములుతుంది. మరి అసలు అధికార పక్షం, ప్రతిపక్షం మీద మీ అభిప్రాయం ఏంటి? రాహుల్ గాంధీ గారి మాటల గురించి మీరేమనుకుంటున్నారనేది కామెంట్ రూపంలో తప్పకుండా రాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్బర్న్ స్టూడియోస్.